కీర్తనీయుడైన యెహోవాకు నేను మొరపెట్టాను. నాకు శ్రమ వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు నేను దేవునికి మొరపెట్టడం నేర్చుకున్నానని దావీదు భక్తుడు తన అనుభవాన్ని పంచుకుంటున్నాడు. నువ్వేం చేస్తున్నావు? శ్రమ రాగానే కృంగిపోతున్నావు? శ్రమ రాగానే ఎలా చనిపోతే బాగుంటుంది, ఈజీగా సూసైడ్ చేసుకోవాలంటే ఎలా అని గూగుల్లో వెతుకుతున్నావేమో, లేదా ఆత్మహత్య తలంపుల చేత పీడించబడుతున్నావేమో, ఎవరు ఇంట్లో లేనప్పుడు ఒంటరిగా ఉన్నప్పుడు ఏదో విధంగా హాని చేసుకోవాలనే ప్రయత్నాలు నీలో ఉన్నాయేమో. జాగ్రత్త, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. అలాంటి పరిస్థితుల్లో నువ్వు ప్రార్థన చేయగలిగితే, దేవుని సలో మోకాళ్ళు వేయగలిగితే, నిన్ను లేవనెత్తగలిగిన వాడు, బలపరచగలిగిన వాడు, ఉద్ధరించగలిగిన దేవుని వైపు నువ్వు చూడగలిగితే ప్రభువు నిన్ను లేవనెత్తడానికి సామర్థ్యం కలిగిన వాడు. అపవాది కొన్నిసార్లు నిన్ను చాలా తీవ్రంగా శోధిస్తూ ఉంటాడు. ఎంత తీవ్రత అంటే ఉక్కిరి బిక్కిరి అయిపోయే పరిస్థితి, ఇంకంతే, ఇంక నా జీవితం అయిపోయింది అన్న పరిస్థితిలోనికి అపవాది నేను తీసుకొచ్చి ఇబ్బంది పాలు చేయాలని ప్రయత్నం చేసిన ఆ సమయంలోనే 1000 మోకాళ్ళే దేవుని సన్నిధిలో బలాన్ని పొందుకుంటావు.